అదే రకంగా ఈ ఆర్ఓఆర్ చట్టం గురించి కూడా ఇందాక నేను చెప్పాల్సిందంతా కూడా రాజకీయంగా నా కుటుంబ సభ్యులు మీరే చాలా వివరంగా వివరించారు. 2020 ఆర్ఓఆర్ చట్టం, ధరణిలో ఉన్న ఇబ్బందులు, వాటి సవరణలు, ఈ 2024లో మనం తేబోయే చట్టంలో ఏ ప్రొవిజన్స్ పెట్టుకున్నాం, ఆ ప్రొవిజన్లో కావాల్సిన ఆ ప్రొవిజన్స్లో ఉండాల్సిన మార్పులు చేర్పులు ఫినిషింగ్ టచ్లో ఉన్నాం. డెఫినెట్గా 2024 చట్టం ఏ ఆలోచనతో ఈ ప్రభుత్వం చేయటంలే, ఒకటే ఆలోచన, ఒక రోల్ మోడల్ చట్టాన్ని దేశానికే ఈ చట్టం తెలంగాణ చట్టం ఒక మోడల్గా ఉండే విధంగా చట్టాన్ని రూపొందించాలని సబ్ కమిటీకి వివరించాం. దాంట్లో నవీన్ మిట్ల గారు, సబ్ కమిటీ మెంబర్లు అందరూ, ఇటు అధికారులు అటు ప్రజాప్రతినిధులు అడ్వకేట్స్ చాలామంది, మీలో కూడా చాలామంది దాంట్లో పార్టిసిపేట్ చేసి మీ అమూల్యమైన సందేశాలు కూడా దాంట్లో క్రోడీకరించారు. వీటన్నిటినీ క్లబ్ చేసి వీటన్నిటినీ గ్రైండింగ్ చేసి పాత చట్టంలో బిఫోర్ 2020కి ముందు చట్టంలో ఉండే మంచిని 2020లో 1.20 అన్న మంచి ఏది ఉంటే అది కూడా ఈ 2024లోకి దాన్ని కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ మన దగ్గరే కాకుండా పక్క రాష్ట్రాల్లో ఏవైతే వారి చట్టాల్లో రెవెన్యూ చట్టాల్లో మంచి ఉంటే దాన్ని సేకరించి ఓవరాల్గా ఇది బెస్ట్ చట్టం, రేపు కళ్ళు మూసుకొని ఏ రాష్ట్ర ప్రజలైనా ఏ రాష్ట్ర పక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే విధంగా మన చట్టాన్ని తయారు చేయడానికి ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాం. రాబోయే కొద్ది రోజుల్లోనే తప్పకుండా మీ అందరి ఆలోచనలకు అనుగుణంగా ఈ రెవెన్యూ చట్టాన్ని తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రంలో ఉండే భూమి ఆసాములకి ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక గోల్డ్ లాంటి చట్టాన్ని తప్పకుండా మీ అందరి సహకారంతో మనందరి కష్ట ఫలితాలతో వచ్చిన కృషితో సాధించిన ఆ చట్టాన్ని ఇవ్వబోతున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను.